నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు కోర్టులో అప్లై చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎటకేలకు ఆయనకైతే మరి పర్మిషన్ లభించిన నేపథ్యంలో ఆయన ఈరోజు లండన్ వెళ్ళబోతున్నారు అని వార్తలైతే వస్తూ ఉన్నాయి. అయితే లండన్ వెళ్లేందుకు ఇప్పటికే ఏపీలో ఆయన చేసినటువంటి రాజకీయం పూర్తిగా కడుపు నింపుకొని ఆయన లండన్ వెళ్తున్నారు. సో ప్రశాంతంగా ఆయన లండన్ వెళ్తారు ఈరోజు. లండన్ నుంచి వచ్చే వరకు సరిపడినంత రాజకీయం ఆల్రెడీ ఏపీలో ఆయన చేసేశారు. అందుకు తగ్గ పరిస్థితులు కూడా ఆయనకు అనుకూలించాయన్న వార్తలు వస్తున్నాయి. మరి ఏపీలో పరిస్థితులను ఇలా పెట్టుకొని ఆయన లండన్ టూర్ వెళ్ళడం అవసరమా అంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఈరోజు ఆయన లండన్ వెళుతున్నారా? మరి ఇక్కడ అధికార పక్షాన్ని విమర్శించే జగన్మోహన్ రెడ్డి మరి ఇక్కడే ఉండి ప్రజలను చూసుకుంటారా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళబోతున్నాడు అంటున్నారు. మరి ఏపీలో పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. ఇప్పటికే ఆయన చేయాల్సిన రాజకీయం అంతా చేసేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదు అని ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు మరి ఆయన దగ్గరుండి పట్టించుకోవచ్చు కదా అన్న మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. మరి ఇలాంటి టైంలో ప్రజలను వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి మరి లండన్ వెళ్తాడంటారా? ఏం చెప్తారు మీరు? ఏమండి, మీరే అన్నారు రాజకీయం చేశాడని. నిన్న కుటిల రాజకీయాలన్నీ చేసేసాడు. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది, అవునా కదా? ఏదో అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయిందని ఏదో మాట్లాడబోతే ఇంకేదో అయింది. అక్కడ మహిళలను కూడా అడిగాడు, మీకు అన్ని సహాయం అందిందని. వాళ్ళు చెప్పారు ఫెడీమని, చక్కగా మాకు అన్నీ అందాయని. తర్వాత ఆయన ఏదో రాజకీయాలు మాట్లాడదామని ఎప్పుడూ లేనిది ఏదో అలవాటు లేని అవపోసన అంటారు. అట్లాగా ఎప్పుడు అంతా అయిపోయాక వస్తాడు కదా. ఏదైనా విపత్తు జరిగిందనుకోండి, ఓ 15 రోజుల తర్వాత 16 రోజుల తర్వాత వస్తాడు. మీకు గుర్తుందో లేదో, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు కూడా 45 మంది చచ్చిపోతే వెంటనే రాలేదు, మీకు గుర్తుందా? 16 రోజుల తర్వాత వచ్చాడు. 16 రోజుల పండగలాగా ఇక్కడ చావుకు పాపం ఆయన 16 రోజుల తర్వాత వచ్చాడు. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడో అని ప్రజలకే సందేహం వచ్చింది. అదేంటి ఇలా ముందెప్పుడు రాడు కదా, అంతా అయిపోయాక రావాలి కదా, ఏంటి ఇలా కొత్తగా వచ్చాడు అన్న మర్చిపోయాడా అనుకున్నారు. కాబట్టి నిన్న కుటిల రాజకీయాలన్నీ చేశాడు. ఏదో చంద్రబాబు నాయుడు మీద బురద చల్లుదాం అనుకున్నాడు, అది అవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఏమీ చేయట్లేదు అని వాళ్ళ ఛానల్ ఓ గగ్గోలు పెట్టింది కదా. ముఖ్యమంత్రి ఎక్కడ, అధికారులు ఎక్కడ అంటూ ఎగిరాడు కదా, వాళ్ళ ఛానల్లో ఎగిరాడు ఒక యాంకర్. కాబట్టి పాపం ఫస్ట్ ఆయనకి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో చూపించండి, అర్థమైందా? వాళ్ళ కెమెరాలు పనిచేయట్లేదేమో, అయితే ఏబిఎన్ వాళ్ళు, టీవీ5 వాళ్ళు పంపిస్తే బాగుంటుంది వాళ్ళ కెమెరాలు. ఎందుకు చెప్తున్నామంటే అధికారులు కనిపించట్లేదు వాళ్ళకి, ముఖ్యమంత్రి అంత చేస్తుంటే కనిపించట్లేదు, ప్రజలు బాగుంటే వాళ్ళకి కనిపించట్లేదు. వాళ్ళకి ఎంతసేపు శవాలు, రాజకీయాలు ఇవే కనిపిస్తాయి. రాబందుల్లాగా వెళ్ళిపోవాలి, అప్పుడు వాళ్ళ కెమెరాలు పనిచేస్తాయి. కాబట్టి చెప్తున్నాం మనం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి నిన్న ఆల్రెడీ ఏదో పరామర్శించాను అనుకున్నాడు, ఒక చోటకే వచ్చాడు, అదే కృష్ణలంక వైపే వచ్చాడు ఆయన. వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంటిని పరిరక్షించడం కోసం ఏదో ఈ ముంపంతా ఆయన వల్ల వచ్చిందంటే ఏదో పిచ్చివాగుళ్ళంతా వాళ్ళు వాగారు, ఆయన వాగారు. సో ఏది ఏమైనా ఇవాళ జగను లండన్ వెళ్తాడా లేదా? ఇప్పుడు లండన్ వెళ్ళడానికి ఆయన ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు. కూతురు బర్త్డే వేడుకలు ఏవో ఉన్నట్టున్నాయి కదా, దానికోసం వెళ్దాం అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఏమి మానడు మనకు తెలిసి. ఇంత విపత్తు వస్తే ఆయన ఏమండి భూనాంతరాలు దద్దరిల్లిపోతేనే భయపడ్డా ఆయన. ఇంకా అలాంటప్పుడు ఇప్పుడు ప్రజల కోసం ఎందుకు ఉంటాడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎప్పుడు పట్టించుకున్నాడు కాబట్టి ఇవాళ అసలు పట్టించుకోడు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 5 ఏళ్ళు అసలు రాష్ట్రం అతలాకుతలం అయితేనే ఆయన హ్యాపీగా పరదాలు కట్టుకుని ఆయన కూర్చున్నాడు. 2-3 అధికారులకు ఏదో పనులు చెప్పాడు, వాళ్ళు ఏదో చూసుకున్నారు, అయిపోయింది. కాబట్టి ఇవాళ ఆయన ఖచ్చితంగా లండన్ వెళ్తాడండి. ఆయనకేమీ బాధ లేదు, చిక్కు చింత లేదు. ఆంధ్రప్రదేశ్ నీట మునిగిపోయినా బాధ లేదు. 2 రాజ్యసభ ఎంపీలు రిజైన్ చేశారు. ఇంకా ఇప్పుడు ఎమ్మెల్సీ ఒక ఆవిడ రెడీగా ఉంది. ఆవిడ కూడా నిన్న పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసిన పదవికే కాకుండా ఇంకా ఇప్పుడు ఒక 4-5 లైన్లో ఉన్నారు. సో ఇవన్నీ పోతే పొండి అని ఒక పక్క అంటాడు, నాకేం బాధ లేదు అంటాడు. ఇంకో పక్క మరి ఇవన్నీ చూడలేక పారిపోతున్నాడా అనే సందేహం ఒకటి ఉంది అందరికీ. అంటే పార్టీ ఇలా మునిగిపోతుంటే ఇంకా నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను? వరదల్లో ప్రజలు మునిగిపోయారు, ఈ వరదలే కాకుండా రాజకీయాల్లో నా పార్టీ కొట్టుకుపోయిందని అనుకుంటున్నాడో ఏంటో ఆయన. ఇవాళ అయితే ఖచ్చితంగా ఆయన లండన్ వెళ్ళే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇప్పుడు దాకా వచ్చి ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నాడు కదా, అంటే ఇంతవరకు ఎప్పుడు మీరన్నట్టు హెలికాప్టర్లో తప్పించి కార్పెట్ మీద పరదాల మాటను తప్పించి ఎప్పుడు ప్రజల్లోకి రానటువంటి వ్యక్తి నిన్న మోకాళ్ళు తిండ్లలో వచ్చి ప్రజలను పరామర్శించడమే కాకుండా అక్కడ వాళ్ళు అంటే
చెప్పని దాన్ని కూడా ఈయన చెప్పించే ప్రయత్నం చేశారు, మాకు సహాయ సహకారాలు అందట్లేదు అని చెప్పి. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో మీరేం చెప్తారు దాని గురించి? మరి నిన్నటి వరకు ఈ రోజు వరకు అలా మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు లండన్ వెళ్తే ఆయన క్రెడిబిలిటీ ఏమవ్వాలి? మరి ఆయన చేస్తున్నట్టు పోరాటం ఏమవ్వాలి? మరి దీని గురించి ఏం చెప్తారు? ఏం పోరాటాలండి? పోరాటం అంటే ఎవడు చేస్తాడు? పోరాట యోధులు ఎవరు? యోధులు వేరు. ఈయన యోధుడు కాదు, ఈయన పోరాటం చేయడు. ఊరికే ఏదో అలా ఢిల్లీ వెళ్ళాడా, 31 మంది అన్నాడా, ఏదో విజువల్స్ పెట్టాడా, ఇంతవరకు మళ్ళీ అతిగతి ఉందా దానికి? మీకు ఒక్క పేరు తెలుసా ఇంతవరకు? మీకు ఏమైనా చెప్పాడా? ఈయన పోరాటం చేయటం ఏంటండి? అలాంటి మంచి మంచి మాటలు ఆయనకు వర్తింపజేయకండి, పదాలు సిగ్గుపడతాయి. మరి ప్రజల కోసం అంత పోరాడే వ్యక్తి మరి ప్రజల్లో ఉండాలి కదండి. లండన్ వెళ్ళిపోతే ఎట్లా? నిన్న నీళ్ళల్లో నిల్చున్నాడు, మీరు చెప్పినట్టుగా ప్యాంటు తడిసిపోయింది. మీరు వాళ్ళ ఛానల్ గమనించారో లేదో, కరెక్ట్గా కాళ్ళ దగ్గర ఫోకస్ పెట్టాడు. నిజంగా మీరు చూడండి విజువల్స్. వాళ్ళు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలివేషన్ కోసం ఫోటోలకు పోజులు ఇస్తున్నారు అని చెప్పి ఆయన ప్రచారం విజువల్స్ చూడండి అమ్మా. చూసా మన ఇద్దరం కలిసి మళ్ళీ చూద్దాం, అవి చూపిస్తాను మీకు, నా దగ్గర ఉన్నాయి. కరెక్ట్గా కాళ్ళ మీద ఫోకస్ పెట్టాడు కెమెరామెన్. అంటే జీవితంలో మొదటిసారి ఆయన ఒక వరద నీటిలో నిల్చోవటం అనమాట ఆయన బతుకు మొత్తంలో. మరి వెళ్ళే వాళ్ళు ఎలాగో వెళ్తున్నారు లండన్. మరి ఏపీ ప్రజలకు ఏమన్నా సహాయ నిధికి ఏమన్నా విరాళం ఏమన్నా ఇచ్చే పరిస్థితి ఉందంటారా వైసీపీ పార్టీ తరఫున? మళ్ళా పాడు మాటలు మాట్లాడుతున్నారు. ఎన్ని పాడు మాటలు మాట్లాడతారు ఇవాళ మీరు? అసలు ఏంటంటే మీకు రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చినట్టు మీకు తెలుసా? ఏమైనా సంస్థలు ఉన్నాయా వాళ్ళ పేరు మీద? ఏమైనా ట్రస్టులు ఉన్నాయా? మీరు చెప్పండి నాకు. రాజారెడ్డి పేరుతో కానీ, రాజశేఖర రెడ్డి పేరుతో కానీ, ఈ మాజీ ముఖ్యమంత్రి పేరుతో కానీ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా వాళ్ళు ఎవరికైనా ₹1 ఇచ్చినట్టు ఒక ఫోటో మనం ఎప్పుడైనా చూసామా? ఒక్క విజువల్ చూసామా మనం? సరే, రాజశేఖర రెడ్డి అట్లీస్ట్ ఏం చేశారంటే తనకి సహాయం చేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఏవో పదవులు ఇచ్చారు, ఏదో కొంతవరకు ఆయన చేశాడు. కానీ వీళ్ళెవరు కూడా ఎప్పుడు ₹1 దానం చేయటం కానీ, ఎవరికైనా అన్నం మెతుకులు పెట్టడం కానీ మనం ఎక్కడైనా చూసామా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అలాంటివి ఆశించకండి. ఆయన వచ్చాడా, ఒక చిక్కటి చిరునవ్వు ఇచ్చాడా, అదే మీకు ₹1 ఇచ్చినట్టు మీరు ఫీల్ అవ్వాలంతే. ప్రజలు ఫీల్ అయ్యి ఆ చిక్కటి చిరునవ్వు, ఆ వెర్రి చూపులు చూసి వీళ్ళు ఆనందపడి అబ్బా జగన్మోహన్ రెడ్డి వచ్చాడని అనుకో. అంటే గతంలో కూడా మనం చూసి ఆయన బెంగళూరు వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒకటి జరగడం. మరి ఈసారి కూడా లండన్ వెళ్తున్నారు. మరి ఈసారి ఏం జరగబోతుంది? ఏం జరుగుతుంది? పార్టీ మూతపడుతుంది అంతే, సింపుల్గా. మీరు భలే అడిగారే. అది తెలిసి ఆయన భయపడి పారిపోతున్నాడు. ఎందుకులే ఇక్కడ ఉండి మనం ఇవన్నీ చూసి తట్టుకోలేము, అసలే అర్భకపు గుండె అయింది అనుకున్నాడో ఏంటో. అందుకని హ్యాపీగా లండన్ వెళ్ళిపోతున్నాడు. అదేదో అక్కడే ఎంజాయ్ చేద్దాము, ఇక్కడ ఎలాగ పార్టీ పుట్టి మునిగిపోయిందని అనుకున్నాడు ఆయన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.